భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 18 శ్లోకం నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. అనువాదం: ఆత్మసంతృప్తి పొందిన వానికి ఏదైనా పని చేసినా అతనికి ఎటువంటి ప్రయోజనం ఉండదు, పని చేయకపోయినా నష్టమూ ఉండదు. అతడు సర్వభూతాలలో ఏదీ ఆధారపడడు. వివరణ: ఈ శ్లోకంలో కృష్ణుడు స్వయం పూర్తి సెల్ఫ్ సఫిషియన్సీ స్థితి గురించి చెబుతున్నాడు. ఆత్మరతిలో ఉన్న వాడికి బయటి వస్తువుల మీద ఆధారపడే అవసరం లేదు. అతని జీవితం పనితో బంధింపబడదు. పని లేకుండా కూడా అసంపూర్ణం కాదు, ఎందుకంటే అతని సంతృప్తి అంతర్గతంగా వస్తుంది, బయట పరిస్థితుల వల్ల కాదు. ఇది కర్మయోగికి ఉన్న అత్యున్నత స్థితి. పనిని బాధ్యతగా చేస్తాడు కానీ ఫలాపేక్షతో కాదు. తాత్విక సందేశం: బయటి పరిస్థితులు, లాభ నష్టాలు మన మనసును నియంత్రించలేని స్థితి, అదే నిజమైన స్వేచ్ఛ. ఉదాహరణ: ఒక సద్గురు తన శిష్యులకు బోధిస్తాడు. వారు వినకపోయినా, స్పందించకపోయినా అతని ఆనందం తగ్గదు, ఎందుకంటే అతని సంతోషం బోధన ఫలితంపై ఆధారపడదు. అది తన కర్తవ్యాన్ని నిబద్ధతతో చేయడంలోనే ఉంది. ఎండ్ నోట్: భగవద్గీత చెబుతున్నది, నిజమైన స్వేచ్ఛ అంటే బయట ప్రపంచంపై ఆధారపడని మనసు. సంతోషం మనలోనే పుట్టాలి, అప్పుడు ఎవరూ దానిని తీసుకోలేరు. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.